తన ప్రేమ ద్వారా. తన ప్రేమలో మార్పు లేదు. తన ప్రేమలో మార్పు లేదు. పిల్లరా, చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినకపోయినప్పటికీ, దేవునికి వారు దేవుని ఎరగకపోయినప్పటికీ, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి వాళ్ళని రక్షించి ఆ బానిసత్వంలో నుంచి ముందుకు నడిపిస్తూ ఉంటే, వారి మధ్యలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు వారు చేస్తున్నారు. పాపం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తింటూ త్రాగుతూ వారు ఆడుతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలే వారిని. పిల్లరా, వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆ లోయలో పడి చచ్చిపోయినా కూడా మరలా ఆ లోయలో నుంచి ఆ ఎండిన ఎముకలను దేవుడు వారిని బ్రతికిస్తూ వారిని లేపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎహెజ్కేలు గ్రంథంలో. కాబట్టి మార్పు లేనిది దేవుని ప్రేమ, మారంది, మధ్యలో మారిపోదు దేవుని ప్రేమ. అది వారి జీవితంలో పిల్లరా ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వారిని బలపరిచి, వారిని ఓదార్చి, వారిని కట్టి, వారిని ఆ స్థితిలో నుంచి విడిపించి మరలా దేవుడు తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, పిల్లరా, దేవుని ప్రేమ అది మారంది, మార్పు లేనిది. మారంది, మార్పు లేనిది. చూడండి, ఇక్కడ ప్రేమను గురించి మనం చూద్దాం. 4వ వచనం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించు. ప్రేమకు ఉన్నటువంటి నిర్వచనం, ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తూ, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. మనము యేసుప్రభు వారు దీర్ఘకాలం సహించాడు. ఎంతవరకు సహించాడంటే, ఆయన శిలువలో ఆయన మరణించేంత వరకు, మరణానికి ముందు కూడా ఆయన సహించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించును. సహించాడు. ఎంతవరకు అంటే మరణం వరకు సహించాడు. మనం కూడా మనలో ప్రేమ ఉంటే మనము ఇతరులను సహించాలి. ఎంతకాలం అంటే దీర్ఘకాలం అంటే జీవితాంతం సహించడం ఎదుటి వాళ్ళకి చులకనగా కనపడవచ్చు. వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఆ సహించడం ద్వారా వెనకాల వచ్చే ఒక గొప్ప విజయం వెనకాల ఉంది. యేసుప్రభు వారు సిలువలో ఆయన వేలాడదీస్తుంటే, ఆయన కొడుతున్నటువంటి వారికి తన వీపును అప్పగించి ఆయన మౌనంగా ఉంటే, అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సైనికుల్లో కొంతమంది ముండ్ల కిరీటం పెట్టి ఎగతాళి చేశారు. నువ్వు యూదుల రాజువు కదా, ఇదిగో నీకు కిరీటం అని హేళన చేశారు. ఆయన అంగీ తీసుకుని వారు పంచుకున్నారు. తర్వాత ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. మరొకడు అంటాడు, దొంగ పక్కన సిలువలో ఉన్నటువంటి దొంగ, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడు అయితే నిన్ను విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించని ఆయన అంటున్నాడు. పిల్లరా, అయినప్పటికీ ఆయన సహించారు. ఆయన మౌనంగా సహించారు. పిల్లరా, ఏం తిరిగి మాట్లాడలేదు. ఆయన సహనం వెనుక గొప్ప విజయం ఉంది.
మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, తిరిగి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ, మౌనం కూడా దేవునికి అంటే ఏ మౌనం అంటే సహించే మౌనం. సహించే మౌనం అది గొప్ప విజయాన్ని తెస్తుంది. యేసు ప్రభు వారు సహించడం ద్వారా శిలువ మరణాన్ని పొంది గొప్ప విజయం తీసుకొని వచ్చారు. మానవులందరి పాపాన్ని ఆయన శిలువ మీద సహించి ఆయన భరించి మానవునికి పాప విముక్తిని చేశారు, పాపాన్ని తీసివేశారు. చూసారు ఎంత గొప్ప విజయము సహించడం ద్వారా వచ్చిందో. కాబట్టి మన జీవితంలో కూడా ఒకవేళ కుటుంబంలో భారీగా భర్తను సహించాలి, భరించాలి. ఒకవేళ భర్తగా భార్యను సహించాలి. ఎంతకాలం అంటే దీర్ఘకాలం. ఇట్లారా మనం ప్రేమించే వారమైతే మనము సహించాలి, భరించాలి, తప్పదు. ఎందుకంటే నిజంగా మనం దేవుని పిల్లలమైతే ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. మనం కూడా ఆయన పిల్లలుగా ప్రేమ స్వరూపమైనటువంటి పిల్లలమైతే మనము పిల్లల మనం సహిస్తాము, భరిస్తాము. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలం సహించు, జీవితాంతం. ఒకడు అడిగాడు కదా, అయ్యా ఎన్నిసార్లు క్షమించాలి అంటే 77 మార్లు. దానికి అర్థం ఏంటంటే జీవితాంతం క్షమించాలి. మనం కూడా ఒకవేళ కొంచెం చిన్న పొరపాటు చేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. దేవుడు నేను క్షమించును పో, ఇంకా నీ టైం అయిపోయింది, ఇంకా నేను ఏమాత్రమో క్షమించును అని అంటాడా? అన్నాడా? ఎందుకంటే పిల్లరా, ఆయన ప్రేమస్వరూపి. ప్రేమకున్నటువంటి స్వభావం ఏంటంటే సహించడం. ఎంతకాలం అంటే దీర్ఘకాలం. దేవుడు మనము చచ్చేంత వరకు ఆయన సహిస్తాడు, మనం చనిపోయేంత వరకు మనల్ని సహిస్తాడు, భరిస్తాడు. ఆఖరి క్షణంలో ప్రాణం పోయే క్షణంలో కూడా ఆయన క్షమించే దేవుడు. ఆయన మనకి అవకాశాన్ని ఇచ్చేది. మరి పిల్లరా, మనం కూడా మన జీవితాల్లో నిజంగా మనం దేవుని పిల్లలమైతే ప్రేమ దేవుని దగ్గర నుంచే వస్తుంది. వాక్యం సెలవిస్తుంది, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రేమ మనం కలిగిన వారమైతే దీర్ఘకాలం సహిస్తాం, కుటుంబాన్ని సహిస్తాం, కుటుంబంలో ఉన్న పిల్లరా, దేవుని పిల్లలమైన మనము మన కుటుంబాల్లో ఉన్నటువంటి అంటే లోకంలో ఉంటుంది అత్త కోడల మధ్య విభేదాలు. కానీ క్రైస్తవ కుటుంబాల్లో, దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాల్లో, ప్రేమ కలిగినటువంటి కుటుంబాల్లో కూడా అత్త అంటే కోడలికి పడదు, కోడలు అంటే అత్తకు పడదు. అంటే నిజంగా మనం ప్రేమ కలిగినటువంటి వారమేనా ఒకసారి
మనమే తగ్గించుకోవాలి. ఎవరైతే ప్రేమ కలిగిన వాళ్ళు తగ్గించుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు. తగ్గించుకున్న వాళ్ళు సహించే వాళ్ళు, వాళ్ళు హెచ్చించబడే స్థితిలో ఉంటారు. హెచ్చించబడే స్థితిలో ఉంటారు. కాబట్టి ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, మధ్యలో మారిపోదు. మధ్యలో మారిపోదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత నష్టం వచ్చినా ప్రేమ అది అలాగే ఉంటుంది నిజంగా ప్రేమిస్తే. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైనా మనల్ని త్రోసేస్తాడా? నెట్టేస్తాడా? ఎందుకో నువ్వు ఇంకా నేను నిన్ను క్షమించలేను, నేను ఇంకా క్షమించను, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, నాకు ఇంకా నేను నిన్ను అసలు యాక్సెప్ట్ చేయను అని దేవుడు ఎప్పుడైనా అంటాడంటే పిల్లరా, అనే మాటను బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనం చూడం, ఎక్కడా కూడా మనం చూడం. ఎప్పుడు అంటాడంటే చచ్చిపోయిన తర్వాత ఆయన ధవళమైన మహాసింహాసనం ముందు ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదుట ఒకవేళ మనము ఈ భూమి మీద సిద్ధపడకుండా, మారుమనసు పొందకుండా, రక్షణ పొందకుండా మనం చచ్చిపోతే పిల్లరా, అక్కడ ఆయన డౌట్ లేకుండా ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకోడు. కాబట్టి ఈ భూమి మీద మనము ఆయన ప్రేమను ఎరగకుండా, ఆయన ప్రేమను పొందకుండా మనము మరణిస్తే పిల్లరా, అప్పుడు అక్కడ మనల్ని అంగీకరించడు తన రాజ్యంలోనికి. కాబట్టి పిల్లరా, ఈ భూమి మీద ఎవరైతే మనలో ఎవరైతే ఆయన ప్రేమను పొందకుండా ఉంటున్నామో, ఆయన ప్రేమను లేకుండా ఉంటున్నామో, ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఆయన అంగీకరించడు. అప్పుడు ఈ భూమి మీద అయితే మరణించేంత వరకు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రేమ ఆయన మనల్ని ప్రేమిస్తాడు పిల్లరా. అయితే దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యానికి వెళ్ళే ముందుగా మనం మారు మనసు, ఆయన ప్రేమను మనము కలిగి లేకపోతే ఆయన తన రాజ్యంలో అంగీకరించు. కాబట్టి పిల్లరా, ఆయన ప్రేమ మార్పు లేనిది. ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ, మధ్యలో మారిపోయే ప్రేమ కాదు. మధ్యలో ఆయన మారిపోయే దేవుడు కాదు. చాలా మంది మనుషులమైన మనము డబ్బు వచ్చినప్పుడు గర్వం వస్తుంది. మొదటిగా ఒకవేళ స్నేహం ఉందనుకోండి, కొంచెం డబ్బు రాగానే, లేకపోతే ఏదో ఈ భూ సంబంధమైనటువంటి ఒక మంచి హోదా రాగానే మనకంటే తక్కువ ఉన్నటువంటి వారిని, మనకంటే కిందగా ఉన్నటువంటి వారిని, ధనం విషయంలో కావచ్చు, లేకపోతే చదువు విషయంలో కావచ్చు, లేకపోతే మనకంటే కింది స్థాయి వాళ్ళని మనం ప్రేమించలేం. ఏమొచ్చింది? మార్పు వచ్చేసింది, ప్రేమలో మార్పు వచ్చింది. కానీ యేసు ప్రభు వారు ఆయన ప్రేమలో మార్పు లేని ప్రేమ. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన స్నేహంలో కూడా మార్పు ఉండదు. ఆయన పిల్లరా, ఆయన ప్రేమ స్వరూపి. మరి ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలంటే మార్పు లేని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఆయన ప్రేమ మారిపోయేదైతే పిల్లరా, ఆయన ప్రేమ సహించలేనిదైతే మనము ఆయన పిల్లలుగా ఉండలేం. కాబట్టి
పిల్లరా, దేవుడు ప్రేమ స్వరూపి. ఎటువంటి ప్రేమ అంటే మార్పు లేని ప్రేమ. ఒకసారి ప్రేమించాడంటే ఇంకా శాశ్వతం, ఇంకా శాశ్వతమైనటువంటి ప్రేమ. అలాగే ఆయన ప్రేమను, శాశ్వతమైనటువంటి ప్రేమను ఒక్కసారి పొందుకుంటే మనం కూడా శాశ్వతమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాం. మన కుటుంబాల్లో మార్పు లేని ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో మన కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటాయి. పరిస్థితులకు మారిపోయే ప్రేమను మనం కలిగి ఉండకూడదు. మార్పు లేని ప్రేమ, స్థిరమైనటువంటి ప్రేమ. కాబట్టి ఇటువంటి ప్రేమను మన దేవుడు కలిగి ఉన్నాడు. అదే ప్రేమను, అంత గొప్ప ప్రేమను మనము కలిగి ఉన్నందుకు దేవుణ్ణి ఆరాధిస్తూ అదే ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, కృప గల యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, గడిచిన రాత్రి కాలం సమయం అంతా కూడా మీరు తోడై ఉండి నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం సమయం అందు నీ పాద చెంత చేరి నిన్ను స్తుతించి నేను గణపరిచే కృప మాకు అందరికి అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి నాయన నీ దాసుని నిలబెట్టి తండ్రి నాయన అయ్యా, ఈ ఉదయకాలం సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, ప్రేమ గురించి మాట్లాడిన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అవును తండ్రి నాయన, మా కొరకు ఎంతగానో ప్రేమించిన దేవుడు తండ్రి నాయన. ఎంతగా అంటే తండ్రి మా కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు నాయన. ప్రేమ గురించి మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. అవును నాయన, ఏ ప్రేమతో నాయన ఈ లోకంలో మేము జీవిస్తున్నామో తండ్రి నాయన. అవును నాయన, ఇదిగా నాయన నీకు విరోధిగా ఉన్నప్పటికీ తండ్రి నాయన ఆయా ప్రేమ చూపించినప్పుడు ఒక దినాన అది నాయన ఫలింపు దయచేస్తుందని నాయన నా ప్రభా నీ మాటల్లో తెలియచేసిన విధానాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రేమ కలిగిన దేవుడు గనుకే తండ్రి నాయన నా ప్రభా ఐదుగో తండ్రి నిన్ను ఎంతగానో అవమానించినప్పటికీ తండ్రి నాయన మీరు ప్రేమించిన దేవుడు తండ్రి నాయన. అటువంటి ప్రేమ మాలో నింపమని అడుగుతున్నాం తండ్రి నాయన. మమ్మల్ని మేము క్షమించుకోలేక నాయన నా ప్రభా ఇదిగో తండ్రి నాయన మా రక్త సంబంధంలోనే మేము క్షమించలేని స్థితిలో మేము ఉన్నాం తండ్రి నాయన. అయ్యా, నేను ఎరిగినప్పటికీ నాయన, నిన్ను చూస్తున్నప్పటికీ తండ్రి నాయన ఆ ప్రేమ మాలో ఉండమని అడుగుతున్నాం తండ్రి నాయన. సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ప్రేమ కలిగిన నీ మాటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన నా ప్రభా. అవును తండ్రి, లోకములకు గొప్పదంటే ఉన్నదంటే నైనా ప్రేమే తండ్రి నాయన. ఆ ప్రేమే తండ్రి ఊరుకునిస్తా తండ్రి, సహిస్తా తండ్రి నాయన. ప్రతి పరిస్థితుల నుంచి కూడా నాయన గొప్ప ఆలోచనలు దయచేస్తా తండ్రి నాయన. అటువంటి ప్రేమ మా అందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. అయ్యేంతవరకు చెప్పిన వాక్యాన్ని ఆయన మా హృదయంలో పలింపు దయచేయమని అడుగుతున్నావు నాయన. ఆయా చెప్పిన నీ సేవకును కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన నా ప్రభా. ఈ సమయం అందు నాయన ఎవరైతే నాయన నా ప్రభా ఈ గూగుల్ మీట్లో చేరి ఉన్నారో తండ్రి నాయన, అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. చేస్తున్న పరిచర్లను దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ కృపా దీవెన తోడుగా ఉంచి నాయన ముందున్న సమయం అంతా కూడా నీ చేతులకు సమర్పిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.